గుంటూరులోని మాజీ పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. పూర్తిగా కార్యాలయం దగ్గర ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చింపేశారు. అడ్డుకున్న సిబ్బందిని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో శంకర్రావుకు సంబంధించి కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది గాయపడ్డారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై మాట్లాడడానికి మనతో మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది అన్న? ఈ సంఘటన చాలా దురదృష్టకరం. నిన్న సుమారు 6:30 టైంలో మా పార్టీ కార్యాలయంపై ఖమ్మంపాడు సంబంధించి కొంతమంది ఫ్లెక్సీలు దించుకుంటా అసభ్యకరమైన బూతులు తిట్టుకుంటా మరి కార్యాలయం దగ్గర రావడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు చూస్తుంటే కొంతమంది మా సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నా కొడకల్లారా అని బూతులు తిడతా చంపుతాం, ఎవడొస్తాడు మేము మీకు అడ్డు ఎవడొస్తాడు, నియోజకవర్గంలో రాని మిమ్మల్ని, ఇట్లాగా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని కొట్టడం జరిగింది. ఒక అతనికి నరేంద్ర అనే మా మేనేజర్కి తలకాయ కూడా పగలటం జరిగింది. మరి దాన్ని డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు చేయటం, నేను నియోజకవర్గంలోకి వెళ్దామని వరద బాధితులను పలకరిద్దామని చెప్పినా కూడా మా కార్యకర్తల్ని నన్ను అడ్డుకోవటం, కార్లు పొగలు కొట్టడం ఇదంతా జరిగింది. ఇలాంటి చర్యలు చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తారో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే కాలూరు సామిరెడ్డి గారిని, యాడ్ చైర్మన్ని కాళ్ళు చేతులు నరకటం జరిగింది. మరి ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో లేదు. మరి ఎంతోమంది అక్కడ కనా గారు కానీ, కుమ్మర బసిధర్ గారు కానీ, వీళ్ళందరూ నేను కానీ చేయటం జరిగింది. అలాంటి ఇప్పుడు ఎక్కడా కూడా గొడవలు లేకుండా సామరస్యంగా పరిపాలన చేయటం జరిగింది అక్కడ. మరి ఈ సంస్కృతి ఏంటో ఇతను వచ్చిన తర్వాత కొట్టండి నరకండి అనే పరిస్థితికి వచ్చేసింది నియోజకవర్గం. ఎక్కడ పడ్డా కూడా వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే ఇదేం సంస్కృతి అని వాళ్ళే అనుకోవటం జరుగుతూ ఉంది. కొట్టి భయపెట్టాలనే లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఉంటే అభివృద్ధి మీద పోటీపడి అభివృద్ధి చేయాలి కానీ నియోజకవర్గాన్ని ఇలాంటి సంస్కృతి చేస్తున్నారు అనేది ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి చర్యలు మానుకోకపోతే మీరేదో శాస్త్రం అనుకుంటున్నారేమో, ఏది శాస్త్రం కాదు. రొటేషన్ పద్ధతే ఉంటుంది ఏదైనా కూడా. ఈ రొటేషన్లో రేపు మళ్ళా ఇదే పద్ధతిలో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుందని నేను చెబుతూ ఉన్నాను. మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు, తగాదాలు ఉన్నా కూడా నేనే రాజీ పెట్టి చాలా గ్రామాల్లో తెలుగుదేశం లేదు, వైసీపీ లేదని నేనే రాజీ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి సంస్కృతి తీసుకురావటం అనేది చాలా దురదృష్టకరం ఈ నియోజకవర్గానికి. ఇలాంటివి కనుక మళ్ళా పునరావృతం కనుక అయితే ఎక్కడా కూడా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. ఏది ఏమైనా సరే ఇక తేల్చుకోవటమే జరుగుతుంది. మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఇప్పటికీ గ్రామాల్లో వదిలి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన మొన్న కూడా ఒక గ్రామంలో అర్ధరాత్రి వెళ్ళి ఒక ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సూచించారు. ఎట్లా చూస్తారు? ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంకా కొన్ని గ్రామాల్లో చాలామంది, ముఖ్యంగా నరుకులపాడు, ఎనగపాడు, ఖమ్మంపాడు, హుస్సేన్ నగరు, నాగారం, ఇట్లా కొన్ని గ్రామాల్లో నాయకులు ఇప్పుడు కూడా ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, కేసులు పెట్టడం, ఈ పరిస్థితి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం, ఈ సంస్కృతి మరి గతంలో ఎప్పుడూ లేదు. మరి ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. వాళ్ళకి ఓటులు తగ్గితే, ఆ ఊర్లో ఓటులు తగ్గితే ఆ నాయకుని కొట్టండి, అక్కడ వాడు డబ్బులు తీసుకుంటే వాడిని కొట్టండి, ఇదే పద్ధతి తప్పితే ఇంకా అసలు ఏమన్నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామా, లేకపోతే దేనికి వచ్చారో తెలియదు, దోసుకోవడానికి వచ్చారా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా కూడా అర్థం కాని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో, పెదకూరపాడులో. మరి నేను ఇప్పుడు దాకా కూడా 6 నెలలు కూడా కాలేదని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇక నుంచి ప్రతిపక్ష పాత్ర అనేది చేయటం జరుగుతూ ఉంది. అంటే ప్రతిపక్ష పాత్ర కూడా అక్కడికి వస్తే
చేయనీయకుండా చేయాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడతాయి ప్రతిపక్షం ఉంటే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పనులు ఇక మానుకోపోతే ఎదురు తిరిగి దాడి చేసే పరిస్థితులు ఉంటాయి. ఎవడో ఊరుకోడు, ఎవడో తగ్గడో. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు. అంటే మీరు గ్రామాల నుంచి వచ్చి కూడా ఆఫీసులు గుంటూరు వచ్చి కూడా దాడి చేసే పరిస్థితి తీసుకొస్తారా? సరే చేయండి, ఎంతవరకు చేస్తారో మేము కూడా చూస్తాం. అది కూడా ఎంతవరకు చేస్తాం, అది మేము కూడా చేతనైంది మేము కూడా చేస్తాం. మీరు 5 ఏళ్ళు కనీ విని ఎరుగని రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళు ప్రారంభంలోనే 5 ఏళ్ళు అరాచకం నుంచి మొదలుపెట్టారు. ఎట్లా చూస్తారు ప్రారంభం దశ నుంచి? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నేను ఆ నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎవరో చేయలేని అని కూడా అమరావతి రోడ్డు కానీ, మరి కృష్ణా మీద బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా తీసుకురావటం, వర్క్ స్టార్ట్ చేయటం, ఎన్ని పెద్ద పనులు జరిగినాయి. హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో చేయటం జరిగింది. డెవలప్ చేయకుండా ఈ అరాచకాలు చేయటం మొదలుపెట్టారు. అరాచకాలు చేసి దోసుకోవటం నియోజకవర్గాన్ని. పరిస్థితి తప్పితే రెండో పని లేకుండా ఈ నియోజకవర్గంలో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సరే, దాడిని ఎట్లా చూస్తారు? ఇవాళ చూస్తూ ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అందరికీ సమన్యాయం, ఎక్కడా తప్పు చేయదనేటువంటి ఒక సిద్ధాంతంతో అభివృద్ధే ప్రామాణికంగా తీసుకెళ్ళినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు. ఇవాళ వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా నంబూరు శంకర్రావు గారి విషయం వచ్చేటప్పటికి ఆయన వరద బాధితులకి పరామర్శించాలి, వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి గ్రామాల్లోకి వెళుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్లపైన దాడులు చేసే పరిస్థితి చూస్తూ ఉంటే అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే ఒక విష సంస్కృతిని వేసేసారు, ఆ బీజం వేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కనపడకూడదు అంటే అది తప్పైద్ది. ప్రజలు ఎప్పుడైతే అణచివేతకి గురవుతూ ఉంటారో అక్కడి నుంచే పోరాటాలు స్టార్ట్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మరి ఇక్కడ ఉన్న పెద్ద కోరపాడు నాయకుల్ని ఎందుకు నిలువరించలేకపోతుంది? లేకపోతే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారంటే నాయకులు ప్రోత్సహిస్తున్నట్టు కనపడతా ఉంది. ఈ పరిస్థితులన్నిటిని కూడా ఈరోజు నంబూరు శంకర్రావు గారు, అంబటి రాంబాబు గారు మేమందరం కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తీసుకెళ్లిన తర్వాత భవిష్యత్తులో కనుక ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఉత్పన్నం అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకం అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. దాంతోపాటుగా తెలుగుదేశం నాయకులు ఎవరైతే పెదకూరపాడు నియోజకవర్గంలో విష సంస్కృతి దాడులు, రాత్రిపూట దాడులు చేస్తున్నారు, కార్లు పగలగొడుతున్నారు, విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు కర్రలతో, ఖచ్చితంగా వాటిని కనుక మానుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి వాళ్ళకి రిపీట్ అవుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.